సార్ పర్మిషన్ కావాలి సార్. దేనికమ్మా? బ్యాంకుకి వెళ్దామని. దేనికి బ్యాంకు? తమ్మునికి బిడ్డ పుట్టింది సార్. ఫిక్స్ డిపాజిట్ చేద్దాం ఒక 3 లక్షలని. ఓహో, దానికోసం ఇంతకుముందు ఫ్లాష్ బ్యాక్. సార్ పర్మిషన్. దేనికమ్మా? మొన్న పాప పుట్టింది కదా, సో మా నాన్న 3 లక్షలు ఇచ్చింది సార్ పాప పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయమని. బ్యాంక్ వెళ్ళేసి వస్తా. సరేనమ్మా, ఫిక్స్ డిపాజిట్ చేస్తా అనుకుంటున్నావు చెయ్యు. నాకైతే గోల్డ్ కొంటుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సరే నీ ఇష్టం. పాప గురించి అంటున్నావు కదా, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకో. End of flashback. లాస్ట్ టైం కూడా నీకు అడిగినప్పుడు చెప్పాను మేడం, ఫిక్స్ డిపాజిట్ చేస్తా అన్నప్పుడు లేదమ్మా గోల్డ్ కొనుక్కొని. ఆ రోజు నువ్వు గోల్డ్ కొనుంటే ఏమైతుందో తెలుసా? 2019లో మనకు 3 lakhsకి 100 grams గోల్డ్ వస్తుండే. 6 years లోపల మనకు గోల్డ్ 270% పెరిగింది. మనకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఫిక్స్ డిపాజిట్ చేయడం ఎంతగా ఫిక్స్ డిపాజిట్ చేద్దాం అనుకుంటాం, అదే విధంగా మనం గోల్డ్ పర్చేజ్ చేసినా కానీ అందరూ ప్రాఫిట్లోనే ఉంటారు. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు బంగారం కొనండి బంగారం కొనండి. అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఫిక్స్ డిపాజిట్ మంచిదే కాదనట్లేదు, బట్ ఇప్పుడున్న ట్రెండ్లో గోల్డ్ రేట్ చాలా బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడైనా ఆలోచించుకో, లాస్ట్ టైం లాగా చేయకు. ఓకే సార్.